హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీ అందరూ బాగుండాలని నేను ఎప్పుడు కోరుకుంటానండి. మార్నింగే మా హస్బెండ్ ఏమో దుర్గమ్మ తల్లి గుడికి వెళ్ళారు. చూడండి ఎంత బాగా రెనోవేట్ చేశారో. తల్లి విజయవాడ కనకదుర్గమ్మ తల్లిలా ఉన్నారు కదండి. అందరూ మనస్ఫూర్తిగా తల్లిని దండం పెట్టుకోండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి కంప్లీట్గా. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మీ అందరికీ ఒక చిన్న స్టోరీ చెప్దాం అనుకుంటున్నానండి. లక్కవరం అనే ఒక గ్రామంలోని భీముడు అని ఒక జమీందారు ఉండేవారనమాట. అతని చుట్టూ ఎప్పుడూ ఒక నలుగురు మిత్రులు ఉండేవారు. వాళ్ళు అతని చుట్టూ కూర్చొని కబుర్లు చెప్తూ ఉండేవారనమాట. వాళ్ళు భీముడిని తెగ పొగుడుతూ, ప్రజలు ఏదైనా సమస్యతో వస్తే ఆ సమస్యకి అనుభవం లేని తీర్పు ఇచ్చినా సరే దాన్ని సరైన తీర్పు అంటూ అతన్ని పొగుడుతూ, అతని మిత్రులు అతన్ని ఒక మందబుద్ధి వ్యక్తిలా తయారు చేశారనమాట. ఒకరోజు భీముడు స్నేహితుడు, అంటే చిన్ననాటి స్నేహితుడు ఒక అతను వచ్చారనమాట. అంటే అతనికి వివాహం కుదిరింది. ఆ వివాహంకి ఆహ్వానిద్దామనేసి భీముడి దగ్గరికి వస్తే, అప్పుడేమో తనతో పాటు నువ్వు బయలుదేరు అనేసి భీముడికి తన స్నేహితుడు చెప్తే, అప్పుడు వాళ్ళందరూ బయలుదేరదాం కదా అనేసి అందరూ ప్రయాణం అయ్యారనమాట. ఆ ప్రయాణం కోసం పెద్ద గుర్రపు బగ్గీ కట్టించారనమాట. అందరూ ఆ గుర్రపు బగ్గీ మీదకి ఎక్కి మధ్యలో ఒక కర్ర కట్టి, ఆ కర్ర మీద నుంచి ఆ మొత్తం అంతా అది దాటాలన్నమాట. ఆ కర్ర మీద నుంచి వాళ్ళందరూ దాటాలి. ఆ క్రమంలో ఆ బగ్గీ ఏమైందంటే బురదలో ఇరుక్కుపోయిందటండి. అప్పుడు అందరూ చాలా అవస్థలు పడుతూ చేసేది లేక నడుచుకుంటూ వెళ్తున్నారనమాట. అది నడుచుకుంటూ ఎలాగోలా ఒడ్డుకు చేరుకున్నారు. ఒడ్డుకు చేరుకున్న తర్వాత ఏమైందంటే అక్కడ కొంతమంది జాలారులు తగువ పడుతున్నారు. తగువ పడుతుంటే ఇప్పుడు ఈ భీముడు తన తన గ్రామంలోని ప్రతి సమస్యకి పరిష్కరించడం అలవాటైంది కదా. వెళ్ళి వాళ్ళ సమస్య పరిష్కరిద్దామనేసి ముందుకి చొరవ చేసుకొని వెళ్ళారనమాట. అప్పుడు ఏమైందంటే అప్పుడు అందులో ఆ జాలారులోని ఒక అతను వచ్చాడనమాట. వచ్చి అతను ఏమన్నారంటే, నువ్వు మా సమస్య పరిష్కరిస్తావా? వెళ్ళవయ్యా వెళ్ళు. నువ్వు సమస్య పరిష్కరిస్తే నాకు ఒక్క చేపే వస్తుంది. పెద్ద మర్యాద రామన్నలా వచ్చి నా సమస్య పరిష్కరిస్తావా నువ్వు? నువ్వు వెళ్ళు వెళ్ళు, ఇక్కడి నుంచి వెళ్ళు అనగానే తన వెనకాతలో ఉన్న నలుగురు మిత్రులు తన్ని చూసి నవ్వుకున్నారండి. అప్పుడు ఆ భీముడు చాలా చిన్నబోయాడనమాట. అప్పుడు వెంటనే తన వెనకాతల ఉన్న మిత్రులందరూ నవ్వుకోవడం చూసి చాలా చిన్నబోయాడండి భీముడు. అప్పుడు తన వివాహానికి ఆహ్వానించడానికి వచ్చిన మిత్రుడు ముందుకొచ్చి, మిత్రమా, ఇది నీ ఊరు కాదు. నువ్వు అధికారం చేసే ఊరు వేరే ఉంది కదా. ఆ ఊర్లోని నువ్వు ఎలాంటి తీర్పు ఇచ్చినా ఆ తీర్పు చెల్లేది. కానీ ఇక్కడ అలా చెల్లదు. నువ్వు తెలిసి తెలియక ఏదో ఒక తీర్పు ఇస్తే నీ మిత్రులందరూ దానికి వంత పాడేవారు. దానివల్ల నీకు తప్పు తెలియలేదు అనేసి అతనికి చెప్తున్నాడనమాట. ఇక మీదట నువ్వు విజ్ఞతతో ఆలోచించి తెలిసి తెలియని అవగాహన లేని తీర్పులు ఇవ్వడం మాని, ఇకనైనా విజ్ఞతతో ఆలోచించి సరైన తీర్పు నువ్వివ్వు. అప్పుడు నీ ప్రజలందరూ నిన్ను మెచ్చుకుంటారు. అప్పుడు నువ్వు సరైన జమీందారువని అందరిలో ఒక గుర్తింపు అనేది నీకు వస్తుంది అనేసి భీముడికి తన మిత్రుడు చెప్పాడనమాట. చెప్పగానే తనకి కృతజ్ఞతలు చెప్పి తను చాలా సంతోషించాడనమాట. నువ్వు నా నా కోసం వచ్చినట్టు అయ్యింది. నేను ఇంతకుముందు అవగాహన లేక తెలిసి తెలియక ఎన్నో పొరపాట్లు చేశాను. కానీ ఆ పొరపాట్లన్నీ సరిదిద్దుకునే అవకాశం నాకు వచ్చింది. ఇదొక గుణపాఠంలా నేను తీసుకుంటాననేసి అతను వెంటనే తన నలుగురు మిత్రుల దగ్గరికి వెళ్ళి చెప్పాడనమాట. ఇక మీదటైనా నాకు సరైన మీరు దారి చూపించండి. అంటే నేను ఒక నిర్ణయం తీసుకుంటాను, కానీ మీరు నన్ను మందలించండి నేను తప్పు చేస్తే, కానీ మీరు ఆ తప్పుని సరిదిద్దుకొని వెళ్ళొద్దు అనేసి ఆ మిత్రుల్ని తను భీముడు మందలించాడనమాట. అంటే దీన్ని బట్టి మనకి ఏంటి అర్థమైందంటే, ఇప్పుడు మనం ఏదైనా సరే ఒక నిర్ణయం తీసుకుందామంటే నలుగురిని అడగొచ్చు, కానీ అడిగే ముందు ఒకటికి 10 సార్లు మనం ఆలోచించుకొని అది ఎంతవరకు సరైనది అనేది మన మనస్సాక్షికి మనం తెలిసి మనం నిర్ణయం తీసుకోవాలి. ఎప్పుడూ ఒకరి మీద ఎప్పుడు ఆధారపడకూడదు అనేదే ఈ స్టోరీకి ఒక మోరల్ అనమాట.
మీకు ఎలా అనిపించింది? మీకు గనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. డైలీ రొటీన్‌గా ఉంటుంది కదా అని ఒక్కొక్క స్టోరీ చెప్దాం అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. మీ లైక్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మీరు లైక్ చేశారనుకోండి యూట్యూబ్ నాకు ప్రమోట్ చేస్తుందనమాట. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే చిన్న చిన్న వీడియోసే పెడుతున్నాను కదా! కంప్లీట్‌గా చూడండి ప్లీజ్. సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోవద్దండి. లైక్ కూడా చేయండి. ఇంతవరకు నేను చేసే వీడియోస్ అన్నీ డైలీ నేను అలా అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీరు మాత్రం కొంచెం చిన్న సపోర్ట్ ఇచ్చి నాకు లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం చెయ్యండి. ఎలా ఉన్నాయో కూడా కమెంట్ చేయండి. మీ వాల్యుబుల్ కమెంట్ నాకు చాలా 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 ఇంపార్టెంట్ అండి. బాయ్ ఫ్రెండ్స్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.